4 సంవత్సరాలకే ఆయన మొత్తము 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చేటప్పటికి సకల వేదములు శాస్త్రములు ఇలా వచ్చాయి. 8వ సంవత్సరానికి తల్లి ఉపనయనము చేసింది, గర్భాష్టమంలో చేసింది. 7వ సంవత్సరంలో ఉపనయనం అయ్యే నాటికి ఆయన సకల విద్యాపారంగతుడయ్యాడు. కేవలము ఉపలక్షణమే గురువులు ఆయనకు. ఆయనే జగద్గురువు. ఆయన గురువులు ఎలా కావాలి? ప్రాదేశమాత్ర వివరేణ. నా కావ్యంలో రాసా నేను శంకర్ల వారి గురించి. విశ్వభారతం అని సంస్కృతంలో మహాకావ్యం రాసా. ఆ కావ్యంలో ప్రాదేశమాత్ర వివరేణ గోవింద భగవత్పాదులు ఒక గుహలో కూర్చుని ఉన్నారు. ఆ గుహకు లోపలికి వెళ్ళడానికి దారి లేదు. ప్రాదేశము అంటే ఇగో ప్రాదేశం అంటే ఇట్లా ఇంత రంధ్రం, ఈ ఇంత మాత్రము రంధ్రం ఉన్నది దానికి. ఈ రంధ్రంలో ఆయన లోపలికి ఎట్లా వెళ్ళాడు? తపస్సు చేస్తున్నారు గోవింద భగవత్పాదులు. చేస్తుంటే ఈయన ఆ నర్మదా నది పొంగుతున్నది. నర్మదా నది పొంగుతుంటే పొంగుతున్న నర్మదా నదిని ఆయన కమండలువులో బంధించాడు. పొంగు మొత్తం తగ్గిపోయింది. ప్రజలకంతా ప్రమాదముగా ఉన్న నర్మదా నదిని బంధించి ఇందులోకి తీసుకున్నాడు. తీసుకుని ఆ కమండలువు పట్టుకుని ఇలా చూశాడు రంధ్రంలో నుంచి. చూస్తున్నప్పుడే అర్థమైంది గోవింద భగవత్పాదులకు, ఈ వచ్చినవాడు మహానుభావుడు, సామాన్యుడు కాదు. నాకు శిష్యుడు కాబోతున్నాడంటే నా గురుత్వమునకు ఒక ధన్యత ఏర్పడుతున్నది అని గ్రహించాడు ఆయన. లోపలికి వెళ్ళాడు ఈయన. మరి ఆయన ఎలా వెళ్ళాడు అంటే ఈయన కూడా అలాగే వెళ్ళాడు. ఇంత మాత్రము రంధ్రం ఉంటే లోపలికి ఎట్లా వెళ్ళాడు? ఆయన ఎలా వెళ్ళి తపస్సు చేస్తున్నాడు, ఈయన ఎలా వెళ్ళాడు. ధాన్యం అనిమ అంటారు. అష్టసిద్ధుల్లో ఒకటి అనిమ అంటే సూక్ష్మముగా కావటం, మహిమ అంటే పెద్ద కావటం, గరిమ అంటే బాగా బరువు అయిపోవటం, లఘిమ అంటే చాలా తేలిక అయిపోవటం. ఇవి అష్టసిద్ధులు. అష్టసిద్ధులు ఊరికే ఆయనకు కరతలామలకములు, లెక్క కూడా లేదు ఆయనకి. అంత వశంవదములై ఉన్నాయి అవన్నీ కూడా ఆయనకి. మహానుభావుడు. అటువంటి వాడు శంకరులు. వెళ్ళారు, చూశారు. చూస్తే లోపలికి వెళ్ళారు. కస్త్వం శిశో, ఎవర్రా నాయన పిల్లవాడా నువ్వు అన్నాడు. ఎంత అద్భుతమైన సమాధానం చెప్పాడు. 8 ఏళ్ల వయస్సులో మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. ఎవరన్నా చెప్పగలరా? నతేజో నవాయు, నేను ఏదీ కాదు అన్నాడు. మరి నువ్వేమిటి? చిదానందరూప శివోహం శివోహం, కేవలము శివస్వరూపుడను అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. 8 ఏళ్ల పిల్లవాడేమి చెబుతున్న తత్వమేమి? ఆశ్చర్యానికి ఆనందమునకు లోనయ్యారు శంకర భగవత్పాదులను చూసి గోవింద భగవత్పాదులు. ఆహా, ఈతడు కదా నాకు శిష్యుడు కావలసినవాడు, నా గురు గౌరవమును లోకములో చాటగలిగినటువంటి మహాత్ముడు కదా అని పులకించిపోయాడు ఆయన. అప్పుడు ఆయనకు క్రమశః సన్యాసం ఇచ్చాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.